చేయవేయనా సేవ చెయ్యనా ఓయనే ఉయ్యారమా ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నది. మరి రాత్రంతా రాఘవేంద్రరావు గారి సినిమాలు చూసేది, నా మీద ప్రయోగించేది. ఒరే ఇది బొడ్డ ఎర్రగడ్డారా ఈ కూరగాయలు ఏంటిరా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి, రాఘవేంద్రరావు గారు మాత్రం ఒక మంచి సైంటిస్ట్ అండి. ఆయన సైంటిస్ట్ ఏట్రా? యాపిల్ ఎక్కడ పడింది అని కనిపెట్టిన న్యూటన్ సైంటిస్ట్ అయితే, యాపిల్ ఎక్కడ పడేయాలి అని కనిపెట్టిన రాఘవేంద్రరావు గారు కూడా సైంటిస్టే. రాఘవేంద్ర గారు చెప్పాలి. ఫోన్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్తున్నాడు. మూన్ మీదకి వెళ్ళిన సైంటిస్ట్ ఎన్ని రోజుల్లో వస్తాడో చెప్పొచ్చు, నూన్ షోకి వెళ్ళిన ఫ్రెండ్ ఎన్ని గంటల్లో వస్తాడో చెప్పొచ్చు, కానీ ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిన ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడో ఎవడు చెప్పలేడు. అయ్యి అలాగే ఉంటాయి కానీ మన జీవితాలు ఎప్పటికి మారతారా? ఖచ్చితంగా మారతాయిరా. ఎప్పటికిరా? రైల్వే జోన్ పడగానే మనకు మారతాయి జీవితాలు. ఇంతకీ బయటికి రా. బాగా లేట్ అయిందా? బాగా లేట్ అయింది ఏంట్రా? ఈ గ్యాప్ లో రామ్ గోపాల్ వర్మ GST 2 తీసి ట్రైలర్ కూడా రీల్ చేసేవాడు. ఏంటి నువ్వేంటి మొత్తం సర్దుతున్నావేంటి? మన రూమ్ సంగతి అలాగే తెలిసిందేగా, నెక్స్ట్ అలాగే కరెంట్ పోతుంది, అందుకే ముందే మొత్తం సర్ది పెట్టేస్తున్నాను. ఇలాంటోడే అవతారం ఎత్తపోతున్నాడు అని తెలిసి ముందే బెయిల్ తీసుకున్నాడంట. అయినా బ్యాచులర్ జీవితం చాలా కష్టంగా ఉందిరా, పెళ్లి చేసుకుంటే బెటర్. రే బ్యాచులర్ లైఫ్ అనేది రఫ్ నోట్ బుక్ లాంటిదిరా. ఎన్ని సబ్జెక్టులు అయినా రాసుకోవచ్చు, కానీ మ్యారీడ్ లైఫ్ ఫెయిర్ నోట్ బుక్ రా, ఒక సబ్జెక్టే రాస్తూ ఉండాలి. అర్థం కావట్లేదురా. నీకు అర్థం కాదు, నేను చెప్తాను. బ్యాచులర్ లైఫ్ అనేది 5వ నంబర్ మీద పెట్టిన ఫ్యాన్ లాంటిదిరా. మన లైఫ్ లోకి వచ్చే అమ్మాయి రెగ్యులేటర్ లాంటిది. 5లో స్వేచ్ఛగా తిరుగుతున్న మనల్ని ప్రేమ పేరుతో 4లోకి పడేస్తుంది, 3 ముళ్ళేసి 3లోకి తెస్తుంది, 2 పిల్లల్ని కానీ 2లోకి తెస్తుంది, ఆ తర్వాత ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోద్ది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా నాన్నకి పెరాలసిస్ వచ్చిందిరా, కాళ్ళు తీసి కింద పెట్టలేకపోతున్నాడు. పెద్ద కారు వచ్చిన తర్వాత కారు కింద పెడతాడా? పెరాలసిస్ అంటే కారు కాదురా, అదొక జబ్బురా. ఒరే నానంటే గుర్తొచ్చింది, నిన్న మా నాన్న ఫోన్ చేశాడు రా, పదే గుర్తొస్తున్నానంట, ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమన్నాడు రా. మీ నాన్న నాకు చేశాడు రా. ఏమన్నాడు? నీకు ఏ మాత్రం సిగ్గున్నా ఉద్యోగం వచ్చేదాకా ఊర్లో అడుగు పెట్టొద్దు అన్నాడు. మన మధ్య తరగతి ఫ్యామిలీ గురించి తెలియదేమని చెప్పు. ఒరే ఈ రిచ్ పూరు మధ్యపూరు ఏంట్రయ్యే? ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ లో ఒక లిఫ్ట్ లో పైకి వెళ్తున్నాడు అనుకో, వాడు రిచ్. ఆ ఇంట్లో పనిచేసి అదే లిఫ్ట్ లో కిందకి వస్తున్నాడు అనుకో, వాడు పూరు. ఎదురింట్లో ఉండే ఆ పైకి కిందకి వెళ్ళే వాళ్ళని చూస్తుంటాడు చూసావా, వాడు మిడిల్ క్లాస్. వాడు ఆ చూస్తా ఉంటాడు. అరే అసలు సిగ్నలే లేదురా ఈ రూమ్ లో. రూమ్ మారిపోతారండి, వెళ్ళిపోండి అందరం విడివిడిగా ఉందాం, వెళ్ళిపోండి. ఒరే ఎప్పుడు చేసినా నీకు విడదీసే పనులేంట్రా? విడదీయడం అనే దానికి ఎంత వాల్యూ ఉంటుందో తెలుసా? పెళ్లి చేసే పొంతులు కూడా స్కూటీ మీద వస్తాడు, కానీ విడాకులు ఇచ్చే కారులో వస్తాడు. ఏమైనా ఇంతకాలం మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను కానీ అసలు ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థం తెలియట్లేదు. ఇది ఎలా ఉందో తెలుసా? GST మొత్తం చూసి మియా మాల్కోకి డ్రెస్ కట్టేసి ఎవరని అడిగాడంట. సరదాగా టీ తాగుదాం పదండి. ఫస్ట్ టైం రా, మామూలుగా టీలో డికాషన్ వేస్తారు, డికాషనే టీ చేస్తాను ఇక్కడ. మీతో పాటు తిరిగేవాడు రామారావు గారు చూడండిరా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. మీరు కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చూసుకోవచ్చుగా. డాక్టర్ అమరన్ దగ్గరికి వెళ్ళే వాళ్ళలో సగం మంది సాఫ్ట్వేర్ లో ఉన్నారంట. ఆ టెన్షన్ లో మాకెందుకు, అసలే మావాడికి అలాంటి అసలు పడవు. శబ్ద సరాయి నాకు. అసలు నువ్వు మాట్లాడక నాకు నచ్చదు, అసలు నీ మొహం చూస్తే నాకు నచ్చదు. కృష్ణుడు అంత తోడే కంసుడికి నచ్చల, బొక్కలో హైపరాది. నీకు నచ్చితే ఏంటి, నచ్చపోతే ఏంటి? 2 లారీల మధ్య జున్ను అయిన కారు. జున్ను కాదు, అది నుజ్జు. నీ పేసన కాల్సు. సర్లేగానే డబ్బులు ఇవ్వండి. ఒరే నేను జేబులో డబ్బులు పెట్టుకోవడం లేదురా. నా ప్యాంట్ జేబులో కూడా డబ్బులు లేవురా. నా జేబులో మీ ఇద్దరు పర్సులోనే లేరు, నేను ఇస్తా. నాకు తెలీదా మీరు దారని? అరే మిమ్మల్ని చూస్తుంటే నాకు బాధగా ఉందరా. ఈ సందు చివరికి వెళ్ళి రైట్ తిరగండి, అక్కడ డాన్ ఉంటాడు, ఆడి దగ్గరికి వెళ్ళండి, మంచి ఉద్యోగం ఇస్తాడు. మీకు సలహా, మీరు అస్తమానం పొయ్యి దగ్గర ఉండకండి. దేనికి? ఏది పొయ్యో ఏది మీరు అర్థం కావట్లే. మంచోడే అండి, ఏం పర్లేదు సార్. నాది పూచి. ఎవడ్రా? మా ఫ్రెండ్ కి పెళ్లి చూపులు వచ్చారా, మంచోడే కదా నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. వాడు మంచోడా కాదా నిన్ను ఎంక్వైరీ చేస్తున్నా? బాబా మంచోడా కాదా అని డేరా బాబా ఎంక్వైరీ చేసినట్టు. ఏంట్రా ఎదుగుతున్నావు? ట్రక్ వచ్చింది, డ్రైవర్ ఎక్కడని.
నువ్వు కాదురా నా వంట మీద చెయ్యడం దమ్ముంటే మీ గ్యాంగ్ లో లేడీస్ ఎవరన్నా ఉంటే ఇక్కడ కాదురా ఇక్కడ చెయ్యమను ఇక్కడ చెయ్యమను ఎక్కడ నేసుకోమను. ఇదేంటి ఇలా ఉన్నాడు? వాడు అంతేనండి, సునామీ వచ్చినా కూడా సుఖాన్ని కోరుకుంటాడు. మీకు పని అప్పు చెప్తా. నాకు ఆపోజిట్ డాన్ చెల్లెల్ని కానీ మీరు కిడ్నాప్ చేస్తే 1 కోటి రూపాయలు ఇస్తాను. 1 కోటి రూపాయలా? ఆ అమ్మాయి ఎక్కడ? మాదాపూర్. మాదాపూరా? అది ఎక్కడ ఉందిరా? మాదాపూర్ లో ఏ బిల్డింగ్ లో ఆ షూట్ జరిగిందో కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతమౌనా, కనులకు సొంతమౌనా. ఈ ఐసు గడ్డల మీద పడుకోవాల్సిన వాళ్ళు ఇద్దరు ఐశ్వర్యరాయ సంగతి వచ్చారేంటి? అట్ట అనకండి, ఆ కుర్చీ ఉందే ముదిరిపోయిన మంతా కులకర్ని, దాన్నే మీరు లైన్ లో పడేయాల్సింది. ఏంట్రా దాన్ని పడేయాలా? ఒరే ఇప్పుడు మనం వంటల ప్రోగ్రామ్ చూస్తామా, అందులో యాంకర్ వంట బాగున్నా బాగాలేకపోయినా సూపర్ అంటది కదా, ఇప్పుడు మనం చేయాల్సింది అదే. హలో, ఎక్స్క్యూజ్ మీ, డిస్టర్బ్ చేయకండి, నేను జంతువులు తింటున్నాను. ఫస్ట్ టైం అండి అస్థికలు జంతికలు తింటాం. మా ఫేస్ చూసి మాట్లాడండి. అయ్యో మీ ఫేసు బాగా మెలి తిప్పిన గొర్రె తోకలాగుంది దీని ఫేసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అనసూయకి మాకు తేడా ఏంటి? ఆవిడికి మీకు మలేరియాకి మలేషియాకి ఉన్నంత తేడా ఉంది. మీరెన్నైనా చెప్పండి, మీ ముగ్గురులో ఈడు మొహంలో ఎలుగుపోతున్నాడు. చాలా దీపాలు ఆరిపోయాడు, అందుకే వెలిగిపోతుంటాడు. వీళ్ళతో డిస్కషన్ ఏంటిగానే ఇప్పుడు ఎలా ఉంది? విక్రమార్కుడు భుజాన శవం లాగా ఉంది. నీకు జలసరా నీకు? చూడు, ఏదో రోజు పెద్ద సెలబ్రిటీ అవుతాను, అందరూ నా సిగ్నేచర్ కోసం ఎలా ఎగబడతారు చూడు. సిగ్నేచర్ కాదు, ఆటోగ్రాఫ్ అది. నువ్వు దాని సంగతి చూడు. నేను మామూలుగా పడే టైప్ కాదు తెలుసా? నాకు తెలుసు, నువ్వు కళ్ళు తిరిగి పడే టైప్ రా. దాన్ మీకు కావాల్సిన దాన్ని కిడ్నాప్ తీసుకొచ్చా. అన్నయ్య, నన్ను కిడ్నాప్ చేశారు అన్నయ్య. నా చెల్లెల్ని కిడ్నాప్ చేశారేంట్రా? మరి ఆపోజిట్ డాన్స్ చెల్లెలు ఎవరు? మీ కళ్ళు కప్పి వాడి చెల్లినే కిడ్నాప్ చేసేలా చేశాను నేనే. నీ కళ్ళు కప్పి నీ చెల్లెల్నే కిడ్నాప్ చేశాను రా. అదిరా మావాడంటే రే. మీ చెల్లెల్ని మీకు ఇవ్వాలంటే ఆ డాన్స్ చైర్ మాకు ఇచ్చేయాలి. డాన్స్ చైర్ మన సొంతం. అదే చూశారు కదా, కుర్చీలాట. ఎలక్షన్ లో కుర్చీలాట కూడా ఇలాగే ఉంటది. ఎవరు రావాలో వాళ్ళే వస్తారు. అమ్మా, నేను చెప్పేది తమిళనాడు రాజకీయం గురించి. కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. యాదన్నా, నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిండనా? అమ్మా, రోజు పొద్దులు దీన్ని పూజించుకోరి, ఇంట్లో మీ కొడుకుని చూసుకోరమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా, ఇంకా ముట్టుకోలే. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా, అసలు మా వాళ్ళు నన్ను గడప దాటొద్దన్నారే, తొక్కుకుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే, 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పమ్మంటారే నన్ను. మేము టెర్రరిస్టులం, మీరు కిడ్నాప్ అయ్యారు. చూసావా, చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నావు. చూసావా, మనం కిడ్నాప్ అయ్యారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈవెంట్లు చేస్తుంటారు కదా, నాకు కానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతాం. అవతల భోజనాలు ఆకుల్లో పెడుతున్నారు. భోజనాలు ఆకుల్లో పెడతారు, చేతుల్లో పెడితే బాగా. 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు. అందరికి వెండి పళ్ళల్లో భోజనాలు పెడతానని చెప్పాను. ఆకుల్లో పెడతావా? అక్కడ సాంబార్ లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత ఇష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్తో తినొచ్చాను ఆయన. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు అమ్మంటే ఇష్టమేనా? పిచ్చి అమ్మా. ఏ బిజినెస్ నానా? ఇక్కడ తిట్లు తిట్టబడును. తిట్టికి 1000 రూపాయలు లెక్కన, పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం. ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం. రాజు నాకు కొడుకు సమానుడు. చనువుతో ఒక 2 మాటలు అనేసాను. ఇప్పుడు అందరి ముందు ఐఎమ్ సారీ. ఊరుకోండి అమ్మ మీరు.